ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలు. డ్రామా థ్రిల్లర్ యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ 29 నవంబర్ 2024. మహేంద్ర, a 30-year-old lawyer, enjoys the peak of his personal and professional life until he takes on a controversial gang assault case. తర్వాత రిప్రజెంటింగ్ ది నెగిటివ్ సైడ్ లీడ్స్ టు turmoil as his career and life begin to crumble under pressure. సో హీరోయిన్ లేకుండా తర్వాత చాలా నీట్గా సినిమాని ఏం చెప్పాలనుకున్నారో చాలా అద్భుతంగా చెప్పినటువంటి సినిమా ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం. సో ఈ సినిమాలో నటినట్లు వచ్చేసి త్రిగుణ్ హీరోగా నటించాడు. త్రిగుణ్ ఏ. ఇక ఐ డ్రీమ్ అంజలి ఓ చిన్న పాత్రలో నటించింది. శ్రీకాంత్ అయ్యంగారు ప్రతిపక్ష లాయర్గా, అంటే అపోనెంట్ లాయర్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నటించిన ఈ సినిమాలో డాక్టర్ పర్చూరి గోపాలకృష్ణ హీరో తండ్రిగా ఒక అద్భుతమైన పాత్రను పోషించాడు. సురేష్ నాయుడు ఒక ఇంపార్టెంట్ పాత్రలో నటించినటువంటి ఈ సినిమా. ఆయన చాలా ఏజ్డ్ కనబడ్డాడు సురేష్. హీరో సురేష్ మనకు ఒకే ఒక ఆశ లాంటి ఎంతో పాటలతో మనకు అలరించిన సూరిగాడు హీరో. సురేష్ ఈ సినిమాలో బాగా ఏజ్డ్గా బాల్డ్ హెడ్తో కనిపించాడు. మహిపాల్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్, రైటర్, స్క్రీన్ ప్లే, ఆ తర్వాత లాస్ట్ మేకింగ్ షాట్స్ కూడా చూపించడం బాగుంది. తర్వాత లుకలపు మధు ప్రొడ్యూసర్ అయినటువంటి ఈ సినిమాకి జి రవిశంకర్ మరో ప్రొడ్యూసరు. కార్తిక్ కథకండ్ల మ్యూజిషియన్గా పనిచేసిన ఈ సినిమాకి అజయ్ కుమార్ జీవి సినిమాటోగ్రఫీ, జీవన్ ప్రభు ఎడిటర్. ఇక సినిమా ఎలా ఉంది చూస్తామంటే, తెలంగాణ మాండలికంలో పర్చూరి గోపాలకృష్ణ అలరించాడు. అరే ఒప్పుకుంటే పెళ్ళికి వెళ్తాం, లేకుంటే అక్షింతాలు చల్లుతాం అని చెప్పేసి డైలాగ్ చెప్పాడు. బాగా చెప్పాడు పర్చూరి. ఆయన అసలు ప్రతిధ్వని లాంటి సినిమాలో ఎంతో అద్భుతంగా నటించిన గోపాలకృష్ణ నటుడిగా ఆయన ఎంతో రెగ్యులర్గా చేస్తారనుకున్నాం, కానీ ఆయనకున్న బిజీ వల్ల ఆయన చేయలేకపోయాడు. మా రచయితల సంఘం అధ్యక్షుడు, నేను అక్కడ ఉపాధ్యక్షుడిని, ఆయన అధ్యక్షులు. మరి వారు ఇందులో ఉండడం ఒక అద్భుతంగా అనిపించింది. ఈ సినిమాలో సెక్స్ లేకుండా, వైలెన్స్ లేకుండా, తర్వాత ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగు లేకుండా చాలా నీట్గా ఒక రేప్ సినిమాని ఒక కుటుంబ తరహా సినిమాగా తీర్చిదిద్దినటువంటి తీరు గ్రేట్ అనిపిస్తుంది. అసలు వీళ్ళు ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఇది. ఒక అర్థం ఏంటంటే, ఒక అమ్మాయిని నలుగురు కలిసి రేప్ చేస్తారు, అంటే నలుగురు చేయలేదు, ఒకే అతను చేశాడు, ముగ్గురు సహకరించారనేది అభియోగం. సో అందులో ఒక ప్రధాన నిందితుడు ఎవరైతే ఉంటాడో అతను తప్పించుకుంటుంటాడు. ఈ స్టూడెంట్స్కి, ఇది లా స్టూడెంట్స్కి మహేంద్ర ఇది తన యొక్క అనుభవాన్ని చెప్తూ ఉంటాడు. ముందుగా వాళ్ళ నాన్నగారు పర్చూరి గోపాలకృష్ణ గారి పాత్ర, ఆయన వచ్చేసి తెలంగాణ లాయరు. ఆయనకు సపరేటు పేరు అది ఇది డిఫరెంట్గా పెట్టారు ఆయనది. సో ఆయన వచ్చేసి ఇక జడ్జి గారి పేరు కూడా చాలా, సురేష్ది కూడా చాలా అద్భుతంగా ఉంది పాత్ర. సో అట్లాగే పర్చూరి గారు వచ్చి ఆయన జడ్జిని తిట్టేసి వెళ్ళిపోతాడు. తిట్టిన తర్వాత తిట్టలేదని చెప్పి కొడుకు ప్రూవ్ చేస్తాడు. అక్కడి నుంచే ఈయన వొకాబులరీ ఎంత బాగా చేస్తాడనేది చూసిన తర్వాత ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఇతను రక్షణ కోరితే, ఏ రకంగా అయితే శ్రీకృష్ణుడు ఏ రకంగా అప్పుడు అభయం ఇచ్చి తర్వాత అర్జునుడితో ఎలా అయితే పోట్లాడతాడో ఆ టైప్లో అనుకోండి. ఇక ఇతనికి అభయం ఇచ్చిన తర్వాత అతని తరఫున పోరాడతాడు. అతను ఒక రేపు కేసులో నిందితుడు. ఆ రేపు ఎలా జరిగింది? ఒక కారులో జరిగింది. ఎంత నీట్గా చూపించారంటే, ఎక్కడ అమ్మాయిని అసభ్యంగా ఎక్కడ చూపించకుండా మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్స్ ఏందో తీసుకొని అంతవరకే కట్ చేశారు. సో ఇది జరుగుతుంటే ఒక ఫ్రెండ్ పిలిపించి తీసుకొచ్చాడు, ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ సహకరించారు. వాళ్ళు అతను అన్న అని పిలుస్తుంటారు ఆ వ్యక్తిని, అవతల వ్యక్తిని. వాడు రేప్ చేస్తాడు అక్కడ. అయితే ఆ అమ్మాయి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఈ క్రమం ఎలా జరిగింది అనేది ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళతో డైలాగ్ తీసుకొని వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ బాబుని ఎట్లయినా కాపాడాలా, మా బాబు ఇరుక్కున్నాడు కేసులో అన్నప్పుడు నేను కాపాడతానంటే వాళ్ళ అన్నతో కలిసి ఆమె వచ్చినప్పుడు ఈ లాయరు ఆ పిల్లాడి తరఫున కొట్లాడి ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఈ ఫ్రెండ్స్ ఎందుకు తీసుకెళ్లారో, దీనికి ఎంత శిక్ష ఉంటుందో, దానికి ఎంత శిక్ష ఉంటుందో, లాస్ట్కి చివరికి అతనికి ఎటువంటి నిరపరాధిగా అతన్ని 2 years పడాల్సినటువంటి ఇది నిరపరాధిగా బయటపడేయడము లాస్ట్ క్లైమాక్స్. ఉద్వేగభరితంగా సాగినటువంటి ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం అనే లాస్ట్ ఎండింగ్లో మనకు మేకింగ్ షాట్స్ చూపించారు. అయితే కమర్షియల్ కోణంలో మిస్ అయ్యారు మొత్తం. పాటలు లేవు, హీరోయిన్ రొమాన్స్ లేదు, కనీసం ఆ అమ్మాయిని కూడా ఏమైనా చూపించారంటే అది లేదు. నీట్గా సినిమాని టేకప్ చేశారు. శ్రీకాంత్ అయ్యంగారి నటన రెగ్యులర్ అయిపోయింది. రివ్యూ రైటర్స్ మీద ఆయన డైలాగులు చెప్పడం మానేసి కొంచెం తన నటనను కూడా మెరుగుపరుచుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. శ్రీకాంత్ అయ్యంగారి నటన చూసిన తర్వాత ఒకటే చరిత చరణం, పాడిందే పాటరా పాసుపల్ల దాసుడు అన్న టైప్లో ఒకటే యాక్టింగ్ చేస్తున్నాడు. ఏ సినిమాలో చూసినా అదే గ్యాప్ ఇచ్చుకొని అది ఏమంటున్నా నేను చెప్పి అది ఇదే. ఏ సినిమా చూసినా క్యారెక్టర్, లాయర్ క్యారెక్టర్ చేసినా అదే, పనివాడి క్యారెక్టర్ చేసినా అదే, యజమాని క్యారెక్టర్ చేసినా అదే, ఒకటే మ్యానరిజం చేసుకుంటే ఎట్లా నడుస్తుంది? క్యారెక్టర్ని బట్టి మారుతూ ఉండాలి. అతను కంపల్సరీగా రివ్యూ రైటర్స్ మీద డైలాగులు మానేసి
అతను నసీరుద్దీన్ షా సినిమాల్ని, తర్వాత కమల్ హాసన్ సినిమాల్ని, తర్వాత రాజేంద్ర ప్రసాద్ సినిమాల్ని చూడాలి. ఇందులో రాజేంద్ర ప్రసాద్ సినిమాల మీద ఒక మంచి డైలాగ్ ఉంది. అదేంటంటే, జైల్లో కూర్చోబెట్టి మీకేమైనా రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూపిస్తారా నాన్న అని చెప్పేసి తండ్రిని అంటాడు. కొడుకు లాయరు ఎవరైతే ఈ త్రిగుణ్ ఉంటాడో హీరో. సో ఆ డైలాగ్ ఆకట్టుకుంది. రాజేంద్ర ప్రసాద్ ఒక లెజెండరీ, పివి నరసింహారావు అటువంటి వ్యక్తి, ఆయన ప్రధానమంత్రి కూడా లీజర్ టైంలో చూశాడు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూపిస్తారా నీకు అనే డైలాగ్ని ఇక్కడ వాడుకోవడం జరిగింది. ఇక ఐ డ్రీమ్ ఈ అమ్మాయి ఎవరైతే అంజలి ఉందో ఆమెకి డిగ్నిఫైడ్ పాత్ర, సబ్ కలెక్టర్ పాత్ర ఇచ్చారు. కూర్చొని ఆమె వాళ్ళని ఇంటరాగేట్ చేసి, అంటే మాట్లాడి వాళ్ళ దగ్గర రికార్డు స్టేట్మెంట్ తీసుకునే పాత్రలో ఒక షాట్లో కనబడింది. ఇక ఇందాకే చెప్పినట్టుగా రొటీన్ నటనతో శ్రీకాంత్ అయ్య గారు ఉండగా, సురేష్ వెరైటీగా ఈ సినిమాలో బాగా చేశాడు అతను. అయితే తీర్పిచ్చేటప్పుడు పక్క రూమ్లోకి తీసుకుపోయే విధానం ఒకటి, జడ్జిని తిట్టడం, తర్వాత జడ్జికి లాస్ట్ క్లైమాక్స్లో జడ్జికి ఏమీ తెలియదు అన్న టైప్లో కొంచెం, అంటే మీకు తెలిసిన విషయం నాకు తెలియదు అన్నట్టుగా 2-3 దగ్గర జడ్జిని తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకో జడ్జిని ఏమో తిట్టిపించారు. సో ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా, అంటే ఎప్పుడు చేయని సాహసాలు మైపాల్ రెడ్డి స్క్రిప్ట్లో చేసినట్టు అనిపించింది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా రైటర్గా మైపాల్ రెడ్డిని మెచ్చుకోదగ్గ విషయం. లాస్ట్ ఎండ్లో వాళ్ళు ఏదైతే రెడ్ కెమెరా వాడారో అవన్నీ చూపించి మేకింగ్ షాట్స్ చూపించడం బాగుంది. సో ఇందులో నటనా పరంగా త్రిగుణ్ బాగా చేశాడు. హీరోయిన్ లేకుండా సినిమా తీసే సాహసాలు ఎక్కడో మలయాళంలోనో తమిళ్లోనో జరుగుతుంటాయి. అంతిమ తీర్పు అనే సినిమా ఎప్పుడో కృష్ణంరాజు లాంటి టైంలో జోషి డైరెక్షన్, మలయాళం డైరెక్టర్ సినిమాలు ఎప్పుడో చేశాము. సో ఇది లా మీద వచ్చినటువంటి సినిమాలు, సుడిగుండాలు, అక్కినే నాగేశ్వరరావు ఎంతో ప్రయత్నం చేసిన సినిమాకి అప్పుడు అవార్డులు వచ్చినా కూడా ప్రజల రివార్డులు అందలేదు. మరి ఈ ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం ఈ మధ్యకాలంలో వకీల్ సాబ్ సినిమాలో పూర్తి స్థాయి లా సినిమా వచ్చింది. ఇది పూర్తి లా స్థాయి, ఇంకా అది ఆ కేసుకు సంబంధించినటువంటి ఒక లేడీ ఇది తప్ప ఏం చూపించలేదు. అయితే శ్రీకాంత్ అయ్య గారు కూడా ఒక కూతురు ఉన్నట్టు, ఆమె ఇతను గెలిచిన తర్వాత ఇతను ఫ్యాన్గా ఇతని దగ్గరికి వచ్చినట్టుగా, వాళ్ళిద్దరు పరస్పరం ఎదురు లాయర్ అయినా కూడా, పీపీ అయినా కానీ, ఇతను వాదించే లాయర్ అయినా కూడా, రక్షించే లాయర్ అయినా కూడా, ఇద్దరు కూడా ఒకరికొకరు మంచి స్నేహపూరిత వాతావరణంలో ఉన్నట్టుగా చూపించి, బార్ కౌన్సిల్లో రూల్స్ ఎలా ఉంటాయి, జడ్జి గారు అన్నప్పుడు ఏ రకంగా ఇది అవుతుంది, ఆ సాక్షులు ఉన్నప్పుడు వాళ్ళని ఎట్లా నిర్వీర్యం చేసేసి వాళ్ళని, ఒక అతను నువ్వు చూసావా, నువ్వు టైప్ చేసుకుంటున్నావు, స్టెనో కదా, నువ్వు టైప్ చేసుకుంటా ఇదెట్లిన్నావు, తర్వాత నువ్వు ప్యూన్ కదా, నువ్వెలా చూసావు, నమస్కారం పెడితే వెనకకెందుకు చూసావు, అప్పుడు ఇతను అనకుండొచ్చు కదా, నువ్వు జడ్జి గారిని అన్న నీకు ఎట్లా తెలుసు అని వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి గెలిచేటువంటి సన్నివేశం బాగుంది. అక్కడ బయటకు తీసుకొచ్చినాక ఒక అపాలజీ లెటర్ రాస్తే అయిపోతుంది కదా. అన్నీ పరచూరి గోపాలకృష్ణ గారి గురించి, అంటే క్యారెక్టర్ గురించి చెప్తే, మా నాన్న తప్పు చేయలేదు ఎందుకు రాస్తాడు అని చెప్పేసి అని అన్నాడు. సో అది చాలా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం అనేది ఈ మధ్య వచ్చినటువంటి ఫస్ట్ కేసు అనేటువంటి సినిమా ఏదైతే ఇంతకుముందు మనకు హిట్ అనే సినిమా వచ్చింది, హిట్ ద ఫస్ట్ కేస్, హిట్ ద సెకండ్ కేస్ అనే అట్లా సిరీస్ ఎలా తీస్తారో అట్లా ఫస్ట్ కేస్ ఉద్వేగం ఆ రకంగా సిరీస్గా ఎట్టా తీయాలనుకున్నాడేమో మరి. చాలా లో బడ్జెట్లో, వెరీ మినిమం బడ్జెట్లో, జస్ట్ కోర్ట్ సీను, తర్వాత ఒక జరుగుతున్నటువంటి కార్ ఎక్కడో ఒక మైదానంలో తీసినట్టు ఉన్నాం, మిగతా తప్ప ఎటువంటి అక్కడ కూడా ఆర్టిస్టు పేలవమైన ఆర్టిస్టు పెద్దగా అందగత ఏం కాదు, అంటే మామూలు క్యాజువల్ గర్ల్ని తీసుకున్నారుగా. అట్లాంటి క్యాజువల్ గర్ల్ని తీసుకున్నట్టే వాళ్ళ పిల్లలు ముగ్గురు యువకులు ఎన్నుకున్న తీరు, కొంచెం పెద్దవాడు యువకుడు ఒకడు విలను, ఆ తర్వాత ముగ్గురు అమాయకులు ఏ రకంగా చిక్కుకుంటారు, తప్పుపోయినటువంటి యువత ఏ రకంగా ఉద్వేగాలకు లోనే ఏ రకంగా భవిష్యత్తును పాడు చేసుకొని చివరిలో ఎలా ఈ లాయర్ దొరికి అతను వకాల్ వాళ్ళ మీద సంతకం తీసుకొని ఏ రకంగా వాదించాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఇది ఒక వెబ్ సిరీస్ లాగానో, ఒక షార్ట్ ఫిల్మ్ కొంచెం లెంత్గా తీసినట్టుగానో అనిపించింది తప్ప ఒక సినిమా లెవెల్లో అనిపించలేదు. ఎందుకంటే ఈ కథాకథనాలు సినిమాకు ఫార్మాట్కి అలవాటైన ప్రేక్షకుడు ఇది తొందరగా ఇచ్చేయడు. కాకపోతే ఉత్సాహంగా అంతసేపు ఉత్సుకత రేపుతూ 2 గంటల 15 నిమిషాలు నడిపించడం మాత్రం హర్షణీయం. అయితే ఇవాళ కమర్షియల్ ఫార్మాట్లో మల్టీప్లెక్స్లో ₹250 ఈ సినిమాకి టికెట్ ఉంది. పైన రీసైక్లర్ ఇంకా ఎక్కువ ఉంది, 200 పెట్టారు. సో 200, 150 పెట్టి తీసినప్పుడు వాళ్ళు ఒక పాటో పద్యమో ఇలాంటివి ఆశిస్తారు కాబట్టి అలాంటివి ఏమి లేకపోవడం కొంచెం న్యాచురల్గానే మనకి కొంచెము నిరాశ కలిగిస్తుంది. కాకపోతే శ్రీకాంత్ నాయక్ గారు రొటీన్ నటనతో పాటు త్రిగుణ్ నటన కొంచెం కాపాడే అంశాలు, అంటే పరచూరి గోపాలకృష్ణ స్టార్టింగ్ చేసిన బిట్టు తర్వాత మళ్ళీ ఆయనను కూడా మర్చిపోయారు. అంటే కథలో చెప్తున్నది ఇది స్వాగతంలో చెప్తున్న కథ కాబట్టి ఆయన మిస్ అయ్యాడు అక్కడ. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం, వ్యాపార దృక్పథంతో కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి కాకుండా, ఈవెన్ రేప్ సినిమా కథ అయినా కూడా ఇంత నీట్గా ఎటువంటి అశ్లీలమైన సన్నివేశాలు లేకుండా చాలా జాగ్రత్తగా చెప్పే దీన్ని మాత్రం అభినందించవచ్చు. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలింగా చేసినా కూడా సబ్జెక్ట్ రేప్ మీద కాబట్టి యూఏ ఇవ్వడం జరిగింది. అసలు ఇందులో భూతద్దం వెతికినా కూడా మనకి ఎక్కడ ఒక తప్పు దొరకదు, అంత నీట్గా తీశారు సినిమాని. సో ఒక మంచి సినిమాగా చెప్పుకోవచ్చు ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం. సో 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. ఇంకో విషయం ఏంటంటే ఈ వారము తమాషాగా సినిమాలు ఏం లేవు.
అంటే పర్ఫెక్ట్ పెద్ద సినిమాలు పడ్డాయి ఇవి ఏం కనబడలా మనకి. ఎందుకంటే రోటీ కపడా రొమాన్స్ ఒకరోజు ముందు గురువారం వస్తే శుక్రవారం వచ్చిన రిలీజ్ సినిమాలు గమనిస్తే మనము కన్నడ నుంచి వచ్చిన భైరతి రణగల్ అదే కన్నడ పేరుతోటే వచ్చినటువంటి సినిమా ఇప్పుడు పేరుకున్నటువంటి ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం తప్ప సినిమాలు అంటే కరెక్ట్ సినిమాలు పడలేదు ఈ వారం. పడి ఉంటే ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉండేది. పోటీ లేదు కాబట్టి కొంచెం బాగున్నా కూడా సినిమాలు ఆడేటువంటి పరిస్థితుల్లో కమర్షియల్ టర్మ్స్ ఏం లేకపోవడం వల్ల ఈ సినిమా కొంచెం నిరాశపరుస్తుందనే చెప్పాలి. ఇక ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే సినిమాలో మరి దివ్యప్రభ స్తనాలు చూపించినటువంటి సన్నివేశం ఉన్నా కూడా మన తెలుగు హీరో దగ్గుపాటి రానా దేశవ్యాప్తంగా విడుదల చేసినా కూడా దానికి కూడా పెద్ద రెస్పాన్స్ రాకపోవడం, సో ఇక్కడ కరెక్ట్ సినిమాలు లేకపోవడంతో ప్రయోగాత్మక సినిమాలైనటువంటి మిగతా సినిమాలే రాణిస్తున్నాయి. ఇంకా మెగా ఫ్యాన్స్ ఒకటి దీనికి రిలీజ్ అయింది. ఇక మనకు పాత సినిమాలే మనకి ఇంకా ఆడుతున్నాయి. ఐ వాంట్ టు టాక్ పోయిన వారంది, అట్లాగే మనకు ఇంకా లక్కీ భాస్కరు ఈ సినిమాలే మనకు ఇంకా వెలుగులో ఉన్నాయి. ఇంకా ఆడుతుంది. సో ఇదొక మంచి పరిణామం. కేసీఆర్ ఒకటి ఆడుతుంది. సో ఈ సినిమాలతోటే ప్రజెంట్ రన్ అవుతున్నాయి. మెకానిక్ రాకి జీబ్రా సినిమాలు ఇంకా లైన్లో ఉన్నాయి. సో ఈ వారం రానట్టే మంచి పర్ఫెక్ట్ సినిమా పడినట్టే లెక్క. సో ఇదండి ఈ రివ్యూ వివరాలు. వచ్చే రివ్యూలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లి నమస్తే, జై హింద్.